పింఛను, ఒక్క పింఛన్ 33,000 కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు పెట్టాం. ఇండియాలో ఫాస్ట్. నెక్స్ట్ తెలంగాణ 8,000 చిల్లర కోట్లు సంవత్సరానికి. నేను మన శాసనసభలో చెప్పాను, నెలకి ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న రాష్ట్రం 2,725 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దేశంలో 7 రాష్ట్రాలు, మహారాష్ట్ర 320, తెలంగాణ 681, కర్ణాటక 392, తమిళనాడు 315, కేరళ 607, ఒరిస్సా 245, మధ్యప్రదేశ్ 190. కలిసి 2,745 కోట్లు. ఒక్క ఆంధ్రప్రదేశ్ 2,725 కోట్లు. అటువంటివి నేను ఒక మాట అంటాను, 8,000 కోట్లు తెలంగాణ ఖర్చు పెడుతుంది, మనం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము. అరౌండ్ 25,000 crores. నువ్వు 2,000 మేము చేసిపోతే 19లో 250 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యావరేజ్ 500 చేశారు. 2,500 యావరేజ్ ఇచ్చారు. మనం 4,000 ఇచ్చాం, 6,000, 10,000, 15,000. నీ తల్లి వందనం నువ్వు ఒక్క బిడ్డకి ఇచ్చావు, మేము 3కి 4కి ఇస్తున్నాం. నేను క్యాలిక్యులేట్ చేశా, టోటల్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కలిసి సంవత్సరానికి 33,000 కోట్లు. మనం అదొక్కటే 33,000 కోట్లు ఇస్తున్నాం. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, బస్సులో ఫ్రీగా ఇస్తున్నాం. పిఎం కిసాన్ యోజన 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 7,500 జగన్మోహన్ రెడ్డి ఇస్తే మనం 14,000 ఇస్తున్నాం. 7,500 ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం. ఏంటో మాతో పోటీ పడతాము అంటే వాళ్ళు. నేనేమంటానంటే, మీ కుర్రాడు ఇప్పుడు కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుంది, ఏంటి మీ బాధ్యత అంటే, మన గవర్నమెంట్, మన కష్టం. ఎంతమంది ఏడిపోయినారు 5 సంవత్సరాల్లో? ఎన్ని పోరాటాలు జరిగినాయి? ఎంతమంది చనిపోయినారు? ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు? మనం అధికారంకి వచ్చిన తర్వాత అంటే బాబు గారు వినడానికంటే కష్టపడుతున్నాడు. లోకేష్ బాబు గారు ఆయన సత్తా చూపించుకుంటాడు. యువకుడు, ఆ రోజు యువకుడు చూసాం మనం. ఈరోజు అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డిఎస్సీలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటి తర్వాత ఒకటి అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి ఉగాదికి వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, బీజేపీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక క్రైసిస్లో ఉన్న రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టాము. ఈరోజు రెవెన్యూలో ఉన్న సమస్యలు ఏ రాష్ట్రానికి లేవు. లాస్ట్ 5 yearsలో దాన్ని మొత్తం రీసర్వే పేరుతో సర్వనాశనం చేసేసారు. అవన్నీ ఈరోజు రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి సమయంలో వాడు నోళ్ళు పారేసుకుంటుంటే, పనబాక కృష్ణ గారు చెప్పినట్టు చండాలంగా మాట్లాడుతుంటే, కుర్రోళ్ళు ఏంటి మనకు రోషం ఉండబడ్డా? మేమంతా గమ్ముకున్నామా? పసి వయసు నుంచి మేము వదిలిపెట్టలేదే. ఇష్యూ ఉంటే రోడ్ల మీదకి వచ్చామే. సారా ఉద్యమం ఎప్పుడు 1991 ఒక 32,000 మెగావాట్లు రాజశేఖర రెడ్డి ఇస్తే పోరాడమే. అన్ని పార్టీలు కలిసి 32,000 మెగావాట్లు ఆపించామే. ఇటువంటి ఎన్నో చేశాం. 3 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తానంటే 7,000 ఎకరాలు 7,75,000 చేయించాం. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన వెంటనే 2 బస్సులు వేసుకోపోయి జీవీకే పీబీఐ 2,200 ఎకరాలు 35,000 ఇస్తుంటే 60,000 చేయించాం. గవర్నమెంట్లో ఉంటే మనం వదిలిపెట్టా, అపోజిషన్ మనకి వదిలిపెట్టా. ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం అంటేనే ఒక ప్రజలకు సంబంధించిన పార్టీ, ప్రజాపాలన. ఎన్టీ రామారావు గారు అసలు మొదలుపెట్టింది ఎన్టీఆర్ గారి సృష్టి. ఒక పింఛన్ 30 రూపాయలు అని. అట్లే మహిళలకు ఆస్తి హక్కు, సింగిల్ విండో సిస్టమ్, వడ్డీ రాయితీ, ఇటువంటి ఎన్నిటికో మూల పురుషులుగా ఎన్టీ రామారావు ఆ పార్టీలో మనం ఉన్నాం. నేనేమంటాను, అనవసరంగా అవతల పార్టీ వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నిన్న ఎవరో ఒక స్టేట్లో చూశారు, గ్యాస్ కోసం, రోడ్ల కోసం. గ్యాస్ సమస్య లేకుండా చేస్తున్నాం. యుద్ధం వచ్చింది, యుద్ధం కూటమి ప్రభుత్వంలో వచ్చిందా? సమస్యలు వస్తే ఫేస్ చేయాలా? ఆ సత్తా అక్కడ మోడీ గారికి ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అట్లా తయారైపోయినారు. ఒక పేపర్ ఒకటి, ఒక ఛానల్ ఒకటి, ఘోరం. నిన్న చూసా నేను ఒక ఫుల్ పేజ్, తల్లి చెల్లి గురించి ఫుల్ పేజ్. ఎవడో మీ తల్లిని విమర్శిస్తే సాక్షిలో ఫుల్ పేజ్.
ట్వీట్లో పెట్టారు. అదే లోకేష్ బాబు తల్లిని అవమానించాడని రోడ్డెక్కి వాళ్ళ తండ్రిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినాక నిద్రపోలే. అది లోకేష్ బాబు. రోడ్డు మీద గెలుస్తున్నారు. పోతారు నాకు చేయమని చెప్పి పెట్టా బాలకృష్ణ గారి డైలాగ్ పెట్టాం. అట్లా ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు లోకేష్ బాబు. ఆమె చెల్లెలు కూడా శబరినమ్మ కూడా నీకోసం వేల కిలోమీటర్లు ఆడబిడ్డ తిరిగింది కదా. ఆ మీద నీ పేపరు నీ ఛానల్. అందుకని అసలు అతనికి తల్లి చెల్లి అని మాట్లాడే అర్హత లేదు. ఏమంటాను, ఇప్పుడు జిల్లాధ్యక్షుడు ఉన్నాడు, ఏదో నా కోసం కాదు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి దారుణమైన పదాలు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు కుర్రాడు? ఏం చేస్తున్నారు స్పోర్ట్స్ పర్సన్? ఎంత నిద్రపడ్డది మీకు? అతను దరిద్రుడు అని చంద్రబాబు నాయుడు అంటే నేను కేసు పెట్టించి నెక్స్ట్ డే నోటీస్ సర్వ్ చేసి వస్తే వాళ్ళ పోలని మీడియాని పిలిచి అಷ್ಟು దరిద్రుడు అంట ఏం పీకుతారని మాట్లాడితే ఏం చేస్తున్నాం మనం? కుర్రాడు స్ట్రాంగ్ గా మీ గొంతింపించే సత్తా లేదా మీకు? దానికి అందరూ ఎమ్మెల్యేలు మంత్రులే మాట్లాడాలా? అతని స్థాయి ఏంటి? అదేమంటే హిజ్రాలు పంపిస్తారు, అతనికి మగవాడు దొరకడు. ఇటువంటి కేసు మనం ఎప్పుడు చూడలే. ఇన్ని సంవత్సరాలు నేను కూడా ఇంచుమించు 40 years నుంచి 45 years నుంచి రాజకీయాల్లో ఉన్న 50 ఏళ్ళ నుంచి ఉన్నాను కదా, స్టూడెంట్ లైఫ్ నుంచి. ఇటువంటి దురదృష్టకరమైన వ్యక్తి రాజకీయాల్లో ఉండే చూసాం మనం చూడలే. అందుకని మీరందరూ కూడా వెంటనే ఎప్పటికప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం కేవలం దాంట్లో స్పోక్స్ పర్సన్సే పడలే. ఒక ఉపాధ్యక్షుడు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాయించావు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావు. దురదృష్టమైన సంఘటనలు. అతను బతికేంది, అతను చేసిన స్కామ్స్ ఏంటి? ఆయన ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, 10 నియోజకవర్గాలకు ఆయన అధ్యక్షుడు. కానీ నేను అతను ఒక్కడి గురించి కాదు నేను మాట్లాడి, మనం చేసిన పనులు, మన గవర్నమెంట్ చేసే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈరోజు అన్ని ట్రాక్లో పడ్డాయి కదా. టోటల్ అంతకుముందు ఇరిగేషన్, అగ్రికల్చర్ అన్ని మూతపడిపోయినాయి కదా, శాఖలు మూతపడిపోయినాయి కదా. ఈరోజు అగ్రికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ మోసేసాడు కదా, మెకనైజేషన్ మోసేసాడు కదా, ఈరోజు మళ్ళీ ఓపెన్ అయింది కదా, మైక్రో ఇరిగేషన్ క్లోజ్ చేశాడు కదా. అందుకని ఈరోజు ఇరిగేషన్ కాలువల పనులు, పూడికి తీతలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జరుగుతాం. ఈ టైంలో జరిగినాయా? కానీ అందరం కలిసి మనం స్ట్రాంగ్ ఉండే. రేపు పంచాయతీ బోర్డు ఎలక్షన్స్ వస్తున్నాయి. April 2వ తేదీ పంచాయతీ బోర్డు టైం అయిపోతుంది. మొత్తం దుమ్ము రేపాల పంచాయతీ అనేది వాళ్ళకి పోకుండా చూడాలి. అది మనకు తర్వాత ఎంపీటీసీలు, ఎంపీపీలు వస్తున్నాయి. వాటికి కూడా మనం వాళ్ళ మాదిరిగా దౌర్జన్యాలు చెప్పట్లే. జనంలో మేము చేసింది ఏంటి, వాళ్ళు చేసింది డిఫరెన్స్ చెప్పుకుంటే చాలు. 4,000 అంటే సంవత్సరానికి 50,000 వస్తుంది. పడక మీద ఉండేవాడికి 15,000 అంటే 1,80,000 సంవత్సరానికి వస్తుంది. ఒక ఉద్యోగం వచ్చేటప్పుడు మనం ఇస్తున్నాం 15,000. ఇటువంటి అన్ని కూడా జనంలో తీసుకుపోయి మనం రేపు ఎలక్షన్స్ లో స్వీప్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, రవిచంద్ర మొత్తం అనుభవం ఉండేవాడు టోటల్ గా. ఇక్కడ మొత్తం 10 మంది, మనం ఉమ్మడి జిల్లా 10 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో గెలుచుకున్నాం. మన ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పాడు, ఏదైనా పనులు ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి, నేను కూడా టేకప్ చేస్తానన్నాడు. అట్లే మన బాధ్యత ఇవన్నీ చేసుకోవాల్సిన బాధ్యత. చాలా పొలాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభాకర్ అన్న కూడా ఇంకో మాట పక్కన, అది కూడా మనం ఎట్లా తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుని పరిశ్రమలకి కేటాయించాలి కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దగ్గర ఎయిర్పోర్ట్ మనకు వస్తుంది, రామాయపట్నం వచ్చింది, అన్నీ మన మంచి గ్రోత్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు పోతాం. మంత్రి గారు రామనాయుడు గారు అనుకుంటున్నాడు, ఆయన ఉన్నాడు, నారాయణ గారు ఉన్నారు.
కలిసి ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.